ఇది ప్రజాగలం కేండిల్ మీడియా న్యూస్ తెలుగు. కాకినాడ జిల్లా సామర్లకోట పరిధిలోని సంక్రాంతిని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన కోడి పందాల బరులను నేడు ఎంఆర్ఓ చంద్రశేఖర్ రెడ్డి, సిఐ కృష్ణ భగవాన్ ఇరువురి సమక్షంలో వాటిని కూలదోశారు. హైకోర్టు ఇచ్చిన ఆదేశానుసారం చట్ట విరుద్ధమైనటువంటి ఈ కార్యకలాపాలు ఎవరు చేయవద్దని, ఎవరైనా చేసిన ఎడల వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సందర్భంగా ఎవరైనా చట్టాన్ని మీరి ప్రవర్తిస్తే వారికి శిక్షలు తప్పవని తెలియజేశారు. ఆఫీస్ తీయాలి, బోర్డు తీయడం లాంగ్ మాది చాలు 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 కారు. అందరికీ నమస్కారం. నేను చంద్రశేఖర్ రెడ్డి, తహసీల్దార్, సామర్లకోట. మనకందరికీ తెలుసు, సంక్రాంతి సంబరాలు జస్ట్ అబౌట్ టు స్టార్ట్. రేపటి నుంచి 3 రోజుల పాటు సంక్రాంతి సంబరాలు జరగనున్నాయి. తూర్పుగోదావరి జిల్లా సంక్రాంతి సంబరాలకి పెట్టింది పేరు. అసలు సంక్రాంతి సంబరాలు అంటే మనకందరికీ మన గంగిరెడ్లు, హరిదాసులు, గొబ్బెమ్మలు ఇవి కదా. కానీ గత కొద్ది కాలంగా కేవలం కోడిపందాలు, గుండాట ఇవే సంక్రాంతి సంబరాలుగా మనం చాలామంది భావించే పరిస్థితికి దిగజారిపోయారు. ఈ విషయంలో ఇప్పటికే నేను, అలాగే మన ఎస్హెచ్ఓ గారు ఎక్కడెక్కడైతే బరులు సిద్ధం చేస్తున్నారో వాటిని చూడడం, చాలా చోట్ల వాటిని రిమూవ్ చేయడం కూడా జరిగింది. అలాగే అంతకుముందే మేము ప్రతి ఊళ్ళోనూ తిరిగి సంక్రాంతి సంబరాల గురించి అలా చేసుకోవడం గురించి వాళ్ళందరికీ కూడా అవేర్నెస్ క్యాంపులు కూడా కండక్ట్ చేయడం జరిగింది. అట్లాగే సంక్రాంతి సంబరాలు ముద్దు, కోడిపందాలు వద్దు అంటూ మేము స్లోగన్స్, అట్లాగే బ్యానర్స్ కూడా ప్రదర్శించాము. అయినప్పటికీ చాలా చోట్ల ఈ కోడిపందాలకి బరులు సిద్ధం చేస్తున్నారు. కోడిపందాలు కోళ్ళకి కత్తులు కట్టకుండా ఆడినంత వరకు పర్వాలేదు. కానీ కత్తులు కట్టడం అనేది ఒక విధంగా జీవహింస. జీవకారుణ్య సంఘం మనకి ఏమాత్రం జీవుల పట్ల సహానుభూతి ఉన్నా ఎటువంటి కార్యక్రమాలు చేపట్టకూడదు. దానికి విలేజ్ లెవెల్లో పంచాయతీ సెక్రటరీ, విఆర్ఓలు అలాగే సచివాలయం సిబ్బంది, మహిళా పోలీసుల ద్వారా టీములు ఫారం చేయడం జరిగింది. అలాగే ప్రతి సచివాలయంలోనూ విలేజ్ లెవెల్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది. మా మండలంలో కూడా మండల లెవెల్ కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేయడం జరిగింది. వీళ్ళంతా కూడా ఈ 3 రోజుల్లోనూ అఫ్కోర్స్ వాళ్ళు ఏదైనా కంప్లైంట్ వస్తే ఇమ్మీడియట్గా పోలీసు వారి దృష్టిలో పెట్టడం, వాటిని ప్రివెంట్ చేయడానికి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. సాధ్యమైనంత వరకు సంక్రాంతి సంబరాలు ఆనందంగా, సంతోషంగా అందరూ జరుపుకోవాలని, ఈ హింసకు తావు లేకుండా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు.